హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్ పార్ట్ 2. హర్ష వచ్చాడనమాట. ఫోటోకి ఉండమంటే అసలు ఉండలేదు. మళ్ళీ కేక్ తినేసినాక వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాడికి కేక్ అంటే చాలా ఇష్టము. అందరు ఫోటోస్, కేక్ కటింగ్ అని అక్కడ ఉంటే వీడు మాత్రం చూడండి సీరియస్ గా థింక్ చేస్తున్నాడు నెక్స్ట్ ఏం చేయాలి అనేసి. ఇంకా బర్త్డే పాపకైతే వాళ్ళ మమ్మీ డాడీ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. ఇంకా దాని తర్వాత జాను వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది. వాళ్ళ డాడీ ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేస్తుండిందనమాట తను. వెంటనే వాళ్ళ తమ్ముడు వచ్చి అట్టే తీసుకువెళ్ళిపోయాడు. నేను చూస్తా అని చెప్పేసి. నిజం చెప్పాలంటే వాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా పెరుక్కుని వెళ్ళిపోయాడనమాట. నీట్ గా ఓపెన్ చేస్తున్నాడు చూడండి, ఎంత ఎక్సైట్‌మెంటో వాడికి. ఇంకా బర్త్‌డే పార్టీకి వచ్చిన వాళ్ళందరూ జానుకి కేక్ తినిపించేసి ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి జాను తమ్ముడు ఏం చేస్తున్నాడో హర్ష. మొత్తం ఓపెన్ చేసేసి చూసేసాడనమాట. అదొచ్చేసి వరల్డ్ మ్యాప్ లాంటిది. వాడికేం అర్థం కాలేదు. అందుకని పక్కన పెట్టేసాడింకా. ఏదో టాయ్ అనుకున్నాడనమాట. అదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు వాడు. ఇంకిప్పుడైతే సూపర్ యాక్టివ్ కిడ్ అయితే వచ్చేసాడు. ఇప్పుడు కూడా క్లాప్స్ కొడుతూనే ఉన్నాడు వాడు. బర్త్‌డే పార్టీ ఎండ్ అయ్యేంత వరకు కొడుతూనే ఉన్నాడు. ఇంకా మిగతా అందరూ కూడా సెల్ఫీస్, ఫోటోస్ అన్ని తీసుకుంటున్నాము. బర్త్‌డే పార్టీలో చిన్న పిల్లలు గాని వచ్చారంటే వాళ్ళతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తాను నేనెప్పుడు గూడా వాళ్ళతో ఆడుకుంటూ. హర్ష చూడండి స్క్రీన్‌లోకొస్తాడు, వెళ్తాడు. ఏం చేయాలని ఆలోచిస్తానే ఉన్నాడు వాడు బర్త్‌డే పార్టీ ఎండ్ అయ్యేంత వరకు. ఏం చేయకుండా అయితే లేడు. ఏదో ఒకటి కలబెడుతూనే ఉన్నాడనమాట.